అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరాన్ని జరుపుకునే పండుగ ఉగాది. తెలుగువారు నమ్మకం ఏంటంటే ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాది అని పిలుస్తాం. మన గ్రంథాల ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు. అలా మనం ప్రతి ఉగాదితో బ్రహ్మకు ఒక రోజు ప్రారంభమవుతుంది. ఉగాదికి అసలు రూపం ఏంటంటే యుగ ఆది అని. అదే ఉగాదిగా మారింది. ఇదే విషయానికి పురాణాల్లో ఉన్న గాథ ఏంటంటే సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను బ్రహ్మ నుండి దొంగిలించగా విష్ణుమూర్తి మత్స్యావతారమెత్తి ఆ సోమకాసురుణ్ణి సంహరించి ఆ వేదాలను బ్రహ్మకప్పచెప్పింది ఈరోజే, అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజు. వేదాలను పొందిన బ్రహ్మ సృష్టి చేయటం ప్రారంభించాట. పురాణాలను పరిశీలిస్తే ఉగాది చేసుకోవటం మహాభారత కాలంలో కూడా అమల్లో ఉన్నదని మనకు తెలుస్తుంది. అయితే అది ప్రస్తుతం మనం జరుపుకుంటున్న చైత్రశుద్ధ పాడ్యమి కాకుండా మకర సంక్రాంతి తర్వాతి రోజు జరుపుకునేవారు. పురాణాల్లో ఉగాది ప్రస్తావన తక్కువగా ఉన్నప్పటికీ చైత్రశుద్ధ పాడ్యంకి చాలా ప్రాధాన్యత ఉంది. వసంత ఋతువు ఆగమనానికి ఇది సూచన కావడమే కాక చైత్రమాసం తొలి రోజున పవిత్రమైన రోజుగా ఆనాటి ప్రజలు భావించేవారు. ఉగాది పండుగ రోజును తెలుగువారే జరుపుకుంటారనుకుంటాం. మనమే కాదు, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. మనం చాంద్రమానాన్ని అనుసరించి ఈ పండుగ చేసుకుంటాం. మిగిలిన రాష్ట్రాల్లో సౌరమానాన్ని అనుసరించి చేసుకుంటారు. పంజాబ్లో వైశాఖి అని, మహారాష్ట్రలో గుడిపడవ అని, అస్సాంలో బిహు అని, కేరళలో కొల్హత్రం అని పిలుస్తారు. ఉగాది రోజు మనం ఏం చేస్తామంటే తలంటి పోసుకుంటాం. కొత్త బట్టలు కట్టుకుని ఇల్లు శుభ్రం చేసి అందంగా అలంకరించి మామిడి తోరణాలు కడతాం. వేప పువ్వుతో 6 రుచులు కలిపిన పచ్చడి తయారు చేస్తాం. అసలు ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో చూద్దాం. పర్వదిన సమయాల్లో తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి నివాసం ఉంటారట. అందుకనే ఆ రోజును తలకు నూనె రాసుకుని తలపై స్నానం చేస్తే లక్ష్మీ గంగల మాతల అనుగ్రహం పొందుతారని పెద్దలు చెప్తారు. వేపపూత, చింతపండు, మామిడి ముక్కలు, ఉప్పు, బెల్లం వంటి పదార్థాలతో చేసిన 6 రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసుకుని తింటాం. ఉగాది రోజు ఆ సంవత్సరంలో ముఖ్యంగా జరిగే సంఘటనలను జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా వివరించే పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం శుభదాయకమని భావిస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలని 5 చెప్పేదే పంచాంగం. వసంత ఋతువు అంటే కవులకు ఎంతో ఇష్టం. ఎందరో కవులు వసంత ఋతువుల మీద ఎన్నో కవితలు రాశారు. వారిలో దాగున్న కవితాశక్తిని గుర్తు చేసుకుని ఈనాటి కవులు ఒక చోట చేరి తాము రాసిన కవితలను వినిపిస్తూ ఉంటారు. దీనినే కవి సమ్మేళనం అంటారు. ప్రతి ప్రధాన పట్టణంలోనూ ఉగాది కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. ఇదండి ఉగాది విశిష్టత. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.